హలో, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వెల్కమ్ టు రత్నకమల్ స్టూడియోస్. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజులు అయిపోయిందండి వీడియోస్ పెట్టేసి. సో మళ్ళీ మీ ముందుకైతే ఇంకో కొత్త వీడియోతో వచ్చేసామండి. ఇదైతే మేము షిరిడి ట్రిప్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నామండి. సో ట్రిప్కి వెళ్ళక ముందు హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. ఎందుకు ఏమిటి అనేది ఇప్పుడు చూసేద్దాం. మా గౌతమ్ వాళ్ళ హౌస్లో అయితే ఈరోజు పాలు పొంగించే కార్యక్రమం ఉందండి. సో దానికైతే మేము అటెండ్ అయిపోయినాము. సో పొద్దున అందరం రెడీ అయిపోయేసి ఈ విధంగా పాలు పొంగించడానికి అయితే వచ్చేసాము. ఇల్లంతా కొంచెం అట్లా డెకరేషన్ చేశానండి. హడావిడిగా అయిపోయిందంతా. సో చూస్తూ ఉన్నారు కదా, మన సాంప్రదాయాలు అన్నీ చాలా మంచిగా ఉంటాయండి. ఈ పాలు పొంగిస్తే ఇంట్లో మంచిగా శుభం జరుగుతుందని దీంతో స్టార్ట్ చేస్తారు కదా కొత్త ఇల్లు తీసుకున్నప్పుడు. ఈ విధంగా అలంకరణ అయితే చేసామండి. నెక్స్ట్ వచ్చేసేసి పాలు పొంగాయి కదండి, దాంట్లో అందరం 5 సార్లు బియ్యమును పప్పు కలిపారండి. అవి అయితే 5 సార్లు వేసేసాం అందరం. గౌతమ్ కొత్తగా లైఫ్ అయితే స్టార్ట్ చేస్తున్నాడండి ఇప్పుడు. సో తనకైతే ఆల్ ద బెస్ట్. ఇక నుంచి కొత్తగా బరువులు బాధ్యతలు ఎదుకెత్తుకోబోతున్నాడు. సో మీరు కూడా తనకి ఆల్ ద బెస్ట్ చెప్పేసేయండి. సో ఈ విధంగా నైవేద్యం దేవుడికి అయితే పెట్టేసామండి. అది ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల బ్రేక్ఫాస్ట్ అంతా పూజలు అయిపోయినా చేసేసామండి ఒక్కసారి. సో చాలా అంటే చాలా బాగా జరిగింది. సో అందరినీ చూపించలేకపోయాను, ఏమనుకోకండి. రత్న అయితే ఉన్న ఫ్లవర్స్తోనే డెకరేషన్ చాలా బాగా చేసింది కదండి. చూడడానికి చాలా బాగా అనిపించింది. సో తర్వాత అయితే మేము వచ్చేసేసి షిరిడి అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంకా. సో ఈ విధంగా షిరిడి అయితే రీచ్ అయిపోయామండి. సో చూస్తూ ఉన్నారు కదా, చెర్రీ కూడా ట్రాలీ లాగేస్తూ ఉన్నాడు. షిరిడి కొంచెం చాలా దూరం కదండి బెంగళూరు నుంచి, అందుకని ఫస్ట్ అయితే మేము బ్రేక్ జర్నీ లాగా చేసామండి. ఇక్కడ నుంచి హైదరాబాద్లో ఎట్లాగో వర్క్ ఉంది కాబట్టి సరిపోయిందండి మాకు. అక్కడ నుంచి షిరిడి వెళ్ళాము. సో పిల్లలు కూడా పెద్దగా ఇబ్బంది పెట్టలేదండి. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగా అనిపించిందండి ఈసారి. పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. అలాగే మేము వచ్చేసేసి నాగర్సోల్లో దిగామండి. సో ఇలాగే మన్మాడ్ అట్లాగే సాయినగర్ షిరిడి ఉన్నాయి కదా, అలాగే నాగర్సోల్ కూడా ఇంకొక స్టాప్. ఇక్కడ నుంచి అయితే ఈజీగా అనిపించిందండి మాకు. ఈ విధంగా వ్యాన్ అయితే తీసుకున్నాం, మా వరకు మాట్లాడేసుకున్నాం వ్యాన్. సో ఇక్కడ వచ్చేసేసి మామూలుగా వ్యాన్లన్నీ 150 అట్లా ఉంటాయండి. వాళ్ళు 200 అంటారు, 250 అంటారు. మామూలుగా అయితే 150 అట్లా ఉన్నాయి ఇక్కడ. సో మాకైతే టోటల్గా 1000 తీసుకున్నాడు సపరేట్గా వ్యాన్ ఇచ్చేసి. చెర్రీ ఆకలి అవుతా ఉందని పొద్దున్నే చాక్లెట్తో స్టార్ట్ చేశాడు. చూసారండి ఎంత బాగా ఉన్నాయో. వెళ్తా ఉంటే పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బాగా చలి కూడా అనిపించిందండి. నాగర్సోల్ నుంచి అయితే 1 అవర్ లోపట్ల అయితే వెళ్ళిపోవచ్చు అండి. రోడ్లు అయితే అంత ఏం బాగాలేదండి. సో కొంచెం బాగా గతుకులుగా ఉన్నాయి రోడ్లన్నీ. సో ఈ విధంగా మాకు మధ్యలో పెట్రోల్ కూడా ఆపాల్సి వచ్చింది. ఇది గ్యాస్ వెహికల్ అండి. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఈ విధంగా మేమైతే ఆల్మోస్ట్ ఒక 1 hour 15 minutes 1 hour 20 minutesలో షిరిడి అయితే రీచ్ అయిపోయామండి ఎర్లీ మార్నింగ్. మేము వెళ్ళక ముందులే హోటల్ కూడా బుక్ చేసేసుకున్నాం. సో డైరెక్ట్గా హోటల్కి అయితే వెళ్ళిపోయామండి. మేము ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయామండి తొందరగా వచ్చేసి. తర్వాత దగ్గరలోనే ఒక వినాయక టెంపుల్ ఉందండి, పంచముఖ వినాయక టెంపుల్. దానికైతే వెళ్ళిపోయామండి. అక్కడ నుంచి ఒక 20-25 minutes పడుతుందండి. ఇది వచ్చేసి చాలా బాగా అంటే చాలా బాగుంటుందండి. మ్యాక్సిమం అంతా తెలుగు మాట్లాడతారండి. ఇక్కడ అదే ఆశ్చర్యం అనిపించిందండి. మేబీ మంది పక్క రాష్ట్రం వల్ల అక్కడంతా తెలుగులో కూడా ఉన్నాయండి బోర్డ్స్ మ్యాక్సిమం. ఈ టెంపుల్ అయితే ఆల్మోస్ట్ తెలుగు వాళ్ళే మెయింటైన్ చేస్తూ ఉన్నారండి. చాలా అయితే చాలా బాగా ఉండిద్దండి. సో వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ చెరుకు తోటలు అవి చాలా అంటే చాలా బాగా అనిపించినాయి. హౌసెస్ కూడా చక్కగా మన పల్లెటూరు ఎట్లా ఉండిద్దో అట్లా ఆ విధంగా చాలా బాగా మంచిగా అనిపించింది జర్నీ అయితే. ఇవి రోడ్లు కొంచెం పర్లేదండి ఇటు సైడ్ అంతా, షిరిడి లోపలంతా. సో షిరిడి వచ్చేటప్పుడే చాలా కష్టం అయితే అనిపించింది.
మాకు దర్శనం అయితే ఆ రోజు గురువారం చక్కగా హారతి అయితే దొరికిందండి. సాయంత్రం హారతి అది 6ంటికి ఉందండి. సో మళ్ళీ మేము వినాయక స్వామి టెంపుల్ నుంచి వచ్చేసి రెడీ అయ్యి ఇక్కడ మ్యూజియం ఉందంటే మ్యూజియంకి వెళ్ళామండి. సో మ్యూజియం కూడా చాలా బాగా అనిపించింది. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. చాలాసేపు కూర్చున్నాం. హారతి కదండి, చాలా బాగా ఉంటుంది. తర్వాత అయితే మేము ఇట్లా బయటకు వచ్చేసి చిన్న షాపింగ్ ఉందంటే షాపింగ్కి వెళ్ళారండి వాళ్ళందరూ. ఇంకా నేను మా ఫాదరు పిల్లలు అందరూ ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నామండి. ఇక్కడ తిరుపతిలో కానీ షిర్డీలో కానీ ఈ విధంగా చాలా బాగా అరేంజ్ చేశారండి ఇప్పుడు. సో ఈ నాట్యం చాలా బాగా అంటే బాగా అనిపించిందండి. చాలా బాగా చేశారు వీళ్ళు. మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. Along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ కోసం అండి, ఇది స్పెషల్ ఎంట్రీ ఉంది కదండి. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని కూడా కొంతమందిని అలౌ చేస్తున్నారండి. ఎవరికైనా యూస్ఫుల్గా ఉండదని చెప్తా ఉన్నాము. ఇది గేట్ నెంబర్ 3 అండి. ఇక్కడ వచ్చేసేసి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది ఆపోజిట్లో. సీనియర్ సిటిజన్స్ కూడా డైరెక్ట్ ఎంట్రీ ఉందండి. మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్తే అది గేట్ నెంబర్ 2A అండి. అక్కడ కూడా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళని అలౌ చేస్తున్నారు. ఇలాగే స్పెషల్గా టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా గేట్ నెంబర్ 1 దగ్గర కూడా అలౌ చేస్తున్నారండి. చైర్స్ కూడా ఉన్నాయి, వీల్ చైర్స్ అయితే. అందులో ఈసారి వచ్చేసి గురువారం మాకు చక్కగా హారతి దొరికిందండి. చాలాసార్లు వెళ్ళాం కానీ ఎప్పుడు గురువారం చాలా కష్టంగా ఉండేదండి టికెట్స్ దొరికేది అంత ఈజీగా. ఈసారి అయితే గురువారం హారతి కూడా మాకు దొరికిందండి. సో ఈ విధంగా అయితే దర్శనం అన్ని కంప్లీట్ చేసేసుకున్నామండి ఆ రోజు నైట్. ఇక్కడ నుంచి మేమైతే డిన్నర్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ ఒక తెలుగు రెస్టారెంట్ ఉందండి, చిన్నారావు గారు అని. ఆయనది చాలా బాగుంటుందండి రెస్టారెంట్, మీరు కూడా ట్రై చేయొచ్చు. సో నేను ఇందా చెప్పిన ఆంజనేయ స్వామి టెంపుల్ ఇదేనండి. గేట్ నెంబర్ 3కి ఆపోజిట్లో ఉంటుందండి. సో మారుతి ఆలయం. సో దీని పక్కనే వచ్చేసేసి మనకి చావడి ఉంటుందండి. సో ఆ రోజు లేట్ అయిపోయింది. గురువారం ఇక్కడ చావడి ఉత్సవం కూడా జరుగుతుంది కదండి. ఆ రోజు దానికి అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. సో మేము ఎక్కువసేపు వెయిట్ చేయలేదు, అక్కడ చాలా టైం పట్టిద్ది అన్నారు. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను ఊరిని అలా టెంపుల్కి చూద్దామని వెళ్ళానండి అర్లీ మార్నింగ్ లేసి. నెక్స్ట్ డే ప్రోగ్రామ్ వచ్చేసేసి మాకు వేరే చూద్దాం అనుకున్నాను నాసిక్ అట్లా. సో కొంచెం టైం ఉందని నేనైతే టెంపుల్ దగ్గరకు వచ్చేసానండి. టెంపుల్ అంతా చూద్దాం ఎట్లా ఉందని. సో ఇదే సార్ ఫస్ట్ టైం టెంపుల్ ఫుల్గా ఒక రౌండ్ కొట్టేసి వచ్చాను నేనైతే. సో చూస్తూ ఉన్నారు కదా షిరిడి సాయిబాబా ఆలయం అయితే చాలా బాగా అనిపించిందండి మార్నింగ్ చూడడం. సో ఇది వచ్చేసి ద్వారకామాయి అండి. సో ఇవైతే మెయిన్ థింగ్స్ అండి మనం చూసేవి షిరిడి వెళ్ళినప్పుడు. మన సాయిబాబా సమాధి మందిరం, తర్వాత చావడి, ద్వారకామాయి. సో తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేసెస్ ఇవి. షిరిడి వెళ్ళేటప్పుడు మీరైతే ఒక 3 days 4 days ప్లాన్ పెట్టుకెళ్ళండి. 4 days ఉంటే చాలా ఆరాంగా చాలా బాగా చూడొచ్చండి అన్ని. సో దగ్గరైన నాసిక్ చూడొచ్చు, అట్లాగే ఔరంగాబాద్ ఉంటుంది, శనిసింగనాపూర్ ఉంటుంది. సో ఎల్లోరా, అజంతా గుహలు కూడా చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయండి. మేము లాస్ట్ ట్రిప్లో చూసాము. ఇప్పుడైతే అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు ఈ నాసిక్ ఇవన్నీ చూడలేదు ఇంతకుముందు. అక్కడే మనకి జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదండి. సో అవి కూడా అయితే చూసేసాము మేము. ఒక జ్యోతిర్లింగం అయితే కవర్ చేయగలిగాము. త్రయంబకేశ్వర్ అండి, అది నెక్స్ట్ వీడియో పెడతానండి, అది ఎడిట్ చేస్తూ ఉన్నాము. సో ఈ విధంగా అయితే పెయిడ్ కౌంటర్స్ అయితే పెట్టారండి. ఇప్పుడు వచ్చేసేసి టికెట్స్ డైరెక్ట్గా మీరు ఇక్కడే పర్చేస్ చేసేసుకోవచ్చు. ఇంతకుముందు సపరేట్ కౌంటర్స్ ఉండేవి కదా, అట్లా కాకుండా ఇక్కడంతా మిషన్స్ పెట్టేస్తారు ఇప్పుడు. సో ఈజీగా ఎవరికి కావాలంటే వాళ్ళు వెళ్ళేసి టికెట్ తీసుకోవచ్చండి. ఇక్కడ ఇంకొకటి వచ్చేసేసి చెప్పులు పెట్టడానికి, అలాగే ఫోన్స్ పెట్టుకోవడానికి లాకర్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయండి. సో మీరు చూసినట్లయితే అవి కూడా తెలుగులో కూడా చాలా చోట్ల రాసి ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగా డెవలప్ చేస్తారండి ఇప్పుడు షిరిడి వచ్చేసేసి.
షెడ్లు కానీ ఇలాగే బయట వచ్చేసేసి అంతా నీట్గా చాలా బాగా చేశారండి. ఇది వచ్చేసి సాయి కాంప్లెక్స్ అండి. ఇందాక మ్యూజియం అన్నా కదండి, అది సాయి కాంప్లెక్స్లోనే ఉందండి ఆ మ్యూజియం వచ్చేసేసి. ఆ విధంగా ఫస్ట్ రోజు షిరిడి దర్శనం అయితే మాకు చాలా బాగా అయిందండి. ఇక్కడ వచ్చేసి చిన్న టెంపుల్ ఉందండి దగ్గరలో, ఇది కూడా చాలా బాగా అంటే చాలా బాగుందండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా ఉన్నామండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన పాత వీడియోస్ కూడా క్లిక్ చేసేయండి. సో ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ రెగ్యులర్గా ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి. మేము తీసుకున్న హోటల్ కూడా ఇక్కడ టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుందండి, వాక్ చేసుకుంటూ వచ్చేసేయచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండి.